ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. మనిషి బయటకు మారినట్లు కనిపించవచ్చు, కానీ హృదయం మారకపోతే నిజమైన మార్పు కాదు. ఈ ప్రపంచంలో చాలా మంది డబ్బులు సంపాదిస్తారు, పేరు సంపాదిస్తారు, గౌరవం సంపాదిస్తారు, కానీ లోపల శాంతి ఉండదు, ఆనందం ఉండదు, నిజమైన మార్పు ఉండదు. కానీ ఒక వ్యక్తి నిజంగా యేసుక్రీస్తును కలిసినప్పుడు అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ రోజు మనం అలాంటి ఒక మనిషి జీవితాన్ని చూడబోతున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానము 2 కొరింథీయులకు 5వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీయులకు 5వ అధ్యాయం 17వ వచనం వాక్యం ఇలా ఉంది: ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది. యేసయ్యను నిజంగా స్వీకరించిన వ్యక్తి మునుపటి జీవితంలో ఉండలేడు. ఎందుకంటే క్రీస్తు మనిషిని లోపం నుండి మార్చేస్తాడు. పాపి పరిశుద్ధుడు అవుతాడు, లోబి దయగలవాడవుతాడు, చెడు జీవితం కొత్త జీవితం అవుతుంది. అదే నూతన సృష్టి. దీనికి ఒక గొప్ప ఉదాహరణ జక్కయ్య జీవితం. జక్కయ్య ఎవరంటే, జక్కయ్య ఒక పన్ను వసూలు చేసే సుంకపుదారి గుప్తాదారుడు. ఆ కాలంలో పన్ను సుంకపు వారు ప్రజల దగ్గర నుండి ఎక్కువ డబ్బులు తీసుకొని కొంత రాజుకి ఇచ్చేవారు, మిగతాది తమ దగ్గర పెట్టుకునేవారు. అందుకే ప్రజలు వారిని పాపులు, ద్రోహులు అని చూసేవారు. జక్కయ్య దగ్గర డబ్బులుంది, హోదా ఉంది, కానీ ప్రజల ప్రేమ లేదు, హృదయంలో శాంతి లేదు. ఎందుకంటే పాప జీవితం మనిషిని బయటకు పెద్దవాళ్లా చూపించినా లోపల ఖాళీగా చేస్తుంది. ఒకరోజు యేసయ్య యెరికో పట్టణానికి వచ్చాడు. ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి యేసయ్యను చూడాలని ఆశపడ్డారు. జక్కయ్య కూడా చూడాలనుకున్నాడు. కానీ ఒక సమస్య ఉంది. జక్కయ్య పొట్టిగా ఉన్నాడు. ప్రజల మధ్య యేసయ్యను చూడలేకపోతున్నాడు. కాబట్టి అతను ఏం చేశాడంటే ముందుగా పరిగెత్తి ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. ఎందుకంటే ఏమైనా సరే యేసయ్యను ఒకసారి చూడాలని నిర్ణయించుకున్నాడు. యేసయ్య ఆ చెట్టు దగ్గరకు వచ్చి పైకి చూసి నేరుగా ఇలా అన్నాడు: జక్కయ్య, త్వరగా దిగిరా, ఈ రోజు నేను ఇంట్లో ఉండాలి అని. ఊహించండి, అందరూ దూషించిన మనిషిని యేసయ్య పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్య ఆనందంతో యేసయ్యను తన ఇంటికి తీసుకుని వెళ్తున్నాడు. ప్రజలేమన్నారంటే యేసయ్య ఒక పాపి ఇంటికి వెళ్తున్నాడు అని. కానీ యేసయ్య అతని బయట రూపం చూడలేదు, హృదయాన్ని చూశాడు. యేసయ్యను కలిసిన తర్వాత జక్కయ్య పూర్తిగా మారిపోయాడు. అతను ఇలా అన్నాడు: నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను, ఎవరిని మోసం చేసి డబ్బులు తీసుకున్నానో వాళ్ళకి 4 ఇస్తానయ్యా అని. ఇది నిజమైన మార్పు. ఎందుకంటే యేసయ్యను కలిసినప్పుడు హృదయం మారుతుంది. అప్పుడు యేసయ్య ఇలా అన్నాడు: ఈ ఇంటికి ఈ రోజు రక్షణ వచ్చింది అని. ఇక్కడ ముఖ్యమైన పాఠాలు ఏంటంటే, మొదటిగా యేసయ్యను ఎవరు తృణీకరించడు, ప్రపంచం తిరస్కరించిన వారిని కూడా ప్రేమిస్తాడు. రెండోదిగా యేసయ్యను నిజంగా కలిస్తే జీవితం మారిపోతుంది. మూడోదిగా పశ్చాత్తాపం నిజమైన మార్పుకు దారితీస్తుంది. నాలుగోదిగా బయట మార్పు కాదు, హృదయం మార్పే ముఖ్యమైనది. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా యేసయ్యను వెతకాలి, జక్కయ్యలాగా ఆతృతతో ఉండాలి. రెండోదిగా పాప జీవితం విడిచిపెట్టాలి. మూడవదిగా హృదయపూర్వకంగా పశ్చాత్తాపం చెందాలి. నాలుగోదిగా కొత్త జీవితంలో నడవాలి. ప్రియమైన సహోదరులారా, మీరు గతంలో ఎలా ఉన్నా, ఎన్ని తప్పులు చేసినా యేసయ్య మీ జీవితాన్ని మార్చగలడు. జక్కయ్యను మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా నూతన సృష్టిగా మార్చగలడు. యేసయ్యను కలిసిన జీవితం ఎప్పటికీ పాత జీవితంగా ఉండదు. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా నిజమైన మార్పు యేసులోనే ఉందని మాకు నేర్పించినందుకు నీకే కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం ప్రభువా. జక్కయ్య జీవితాన్ని మార్చినట్లే మా హృదయాలను కూడా మార్చండి ప్రభువా. పాప జీవితం నుండి మమ్మల్ని బయటకు తీసుకొని కృత సృష్టిగా జీవించే కృపను మాకు దయచేయండి తండ్రి. మా హృదయంలో నీ సన్నిధి నింపని మనం ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.